సో ఈరోజు మనం కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. సో అందులో డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి ఏ ఏ క్వశ్చన్స్ అడిగారు అనేది మనం చూద్దాం. ఓకే, క్యాండిడేట్ లాగిన్ తీసుకొని ఇది చేస్తున్నాం. ఓకే, ఎందుకంటే చాలా వరకు యూట్యూబ్ వీడియోస్లో ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు కనుక మనం డైరెక్ట్గా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది జెన్యున్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ చూద్దాం. ఓకే, రిజల్ట్ జనరేట్ అయ్యింది, A2 వచ్చింది అతనికి. ఓకే, సో క్వశ్చన్స్ ఏవి అడిగారు అనేది చూద్దాం. సో అన్నిటికీ A2 లెవెల్ అనేది ఇతను స్కోర్ చేశాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే టెల్ మీ అబౌట్ ఏ స్పెషల్ ఫ్యామిలీ అకేషన్ ఆర్ సెలబ్రేషన్ యూ రిమెంబర్. అంటే నీకు గుర్తున్న స్పెషల్ ఫ్యామిలీ అకేషన్ కానీ సెలబ్రేషన్ కానీ చెప్పమని అన్నాడు. ఓకే, సో హూ డూ యూ స్పెండ్ ద మోస్ట్ టైమ్ విత్ అట్ హోమ్ అండ్ వాట్ యూ డూ టుగెదర్. ఓకే, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు అండ్ మీరే ఏం చేస్తారు అన్నది. ఓకే, కెన్ యూ డిస్క్రైబ్ యువర్ ఫ్యామిలీ అండ్ హూ యూ లివ్ విత్. ఓకే, సో నీ ఫ్యామిలీ గురించి చెప్పండి అండ్ ఎవరితో మీరు ఉంటున్నారు అన్నది ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో మనకి అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఈ 3 క్వశ్చన్స్ 30 సెకండ్ ఈచ్ ఉంటాయి. ఓకే, టోటల్గా 15 మినిట్స్ అనేవి మనకి అసైన్ చేస్తారు. ఓకే, ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఒక 15 మినిట్స్లో మనం ఎన్నిసార్లు రీటేక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈచ్ వన్ 30 సెకండ్స్ కనుక. ఓకే, ఆ టైంని మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్లేస్లో మనకి టైమర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, కనబడుతుంది కనుక మనం ఒకవేళ మనం ఏదైనా బెటర్గా పెర్ఫామ్ చేయలేకపోతే రీటేక్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది సపోజ్ ఈ వైట్ స్క్రీన్ మీ వెబ్ క్యామ్ రికార్డర్ అనుకోండి. ఇక్కడ రికార్డ్ చేశాక ఇక్కడ రీటేక్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఒకవేళ మీ పెర్ఫార్మెన్స్ నచ్చకపోతే రీటేక్ చేసుకొని మళ్ళీ బెటర్గా పెర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో కమింగ్ టు ద స్కిల్ అసెస్మెంట్. ఓకే, సో అవుట్ ఆఫ్ 100 he scored 56. ఓకే, సో ఇక్కడ ఓన్లీ యాప్టిట్యూడ్ రీజనింగ్ టెక్నికల్ స్కోర్స్ ఇచ్చాడు, సైకాలజీ క్వశ్చన్స్ రిజల్ట్ ఇవ్వలేదు ఇక్కడ. ఓకే, సో కమింగ్ టు ద యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ పార్ట్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద డయాగోనల్స్ ఆఫ్ ఏ రాంబస్ మెజర్ 10 and 24. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది రాంబస్ అన్నాడు. ఓకే, సో ఇది అందరికీ తెలిసిందే కదా, ఆఫ్ D1 D2. ఓకే, సో 120 వస్తుంది ఆన్సర్. ఓకే, సో కరెక్ట్గానే పెట్టాడు. సో సెలెక్ట్ ద ఆడ్ వన్ అవుట్. సో బ్లూ, రెడ్, గ్రీన్, ట్రయాంగిల్ డిఫరెంట్ కదా, ఈ 3 కలర్స్, ట్రయాంగిల్ ఏమో డిఫరెంట్ వన్. సో ఇది కరెక్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ 2 + 3x హోల్ పవర్ 7 అన్నది. ఓకే, సో ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలంటే బైనామియల్ థియరం యూజ్ చేసి సాల్వ్ చేయాలన్నమాట. సో ఆన్సర్ ఏంటంటే 6048 వస్తుంది. ఓకే, కావాలంటే ఇది కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, విత్ ఇన్ ఏ గివెన్ నాన్ లీప్ ఇయర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ డేట్స్ ఫాల్ ఆన్ ద సేమ్ వీక్. సో అదేంటంటే ఒక గివెన్ నాన్ లీప్ ఇయర్లో ఈ కింద ఇచ్చిన పేర్స్ సేమ్ వీక్ డేస్ దేనికి ఉంటాయి అని అడిగాడు. సో అది March 3rd and March 10th. ఓకే, ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 5 people ద ఫాలోయింగ్ height relationship holds. A is taller than B, B is taller than C, C is taller than D, so E is taller than C but shorter than B. Who is shorter than person? Okay, సో ఆన్సర్ హియర్ ఇస్ D. ఓకే, సో ఈ రిలేషన్షిప్ని పేపర్ మీద రాసుకొని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. ఓకే, ఈజీయే కదా, ఇతను కూడా పెట్టాడు. ఓకే, సో సిక్స్త్ క్వశ్చన్ ఏంటంటే a data set has a population standard deviation. Okay, so చెప్పిన standard deviation of 2. If every value is multiplied by -3, what is the new population standard deviation?
So here the standard deviation measures the spread or dispersion of the data points from the mean. Okay, it is a distance metric and is always non-negative. Okay, so when every value in a data set is multiplied by a constant c, and the standard deviation is scaled by the absolute value of that constant. So ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఏంటంటే 2. ఓకే, సో మల్టిప్లైర్ ఇస్ -3. సో మనకి నెగిటివ్ వాల్యూస్ రాకూడదు కనుక సో 2 into 3 that is 6. ఓకే, దట్ ఈస్ ద న్యూ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, సో అటెంప్ట్ చేయలేదు. A car travels 144 km from A to B at 48 km per hour. Okay, and returns from B to A along the same route at 36 km per hour. What is the car's average speed for the entire trip? ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి డిస్టెన్స్ ఇచ్చాడు కదా 144 కిలోమీటర్స్ అని. సో మనం టైం కనుక్కుంటాం. ఓకే, సో టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో 144/48 అంటే ఎంత వస్తుంది? 3 అవర్స్ వస్తుంది, అంతేనా? సో సెకండ్ ఏంటంటే 144/36, అదేమో 4 అవర్స్ వస్తుంది. టోటల్ టైం ఏమో 7 అవర్స్. ఓకే, అది గుర్తుంచుకోండి. అండ్ టోటల్ డిస్టెన్స్ కనుక్కోవాలి. టోటల్ డిస్టెన్స్ ఎంత? 2 times the 144 కదా, అంటే A to B and B to A. సో టోటల్ 288. 144 + 144 కదా, సో టోటల్ డిస్టెన్స్ 288. ఓకే, సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఎలా కనుక్కోవాలంటే 288 ఇందాక 7 అవర్స్ వచ్చింది కదా టోటల్ టైం. ఓకే, సో ఇట్ ఈస్ అరౌండ్ 41.14. ఓకే, సో 288/7 డైరెక్ట్గానే ఇచ్చాడు, మీకు ప్రాబ్లం లేదు. ఓకే, క్యాలిక్యులేట్ చేయాలన్నది. ఓకే, so next let f of x be a polynomial and let r of x be the remainder when f of x is divided by x minus 1, x minus 2, r of x has degree less than 2. Which statements are always true? సో దీని ఆన్సర్ అయితే r of 1 equals to f of 1. ఓకే, సో దీని ఆన్సర్ కావాలంటే కామెంట్ చేయండి. 9th question. She tempered her criticism with praise to make it more palatable. Which of the sentence used tempered in the same sense as in the sentence above? ఓకే, ఈ టెంపర్డ్ అనే వర్డ్ ఉంది కదా, ఈ సెంటెన్స్లో ఎలా అయితే యూజ్ చేసామో సేమ్ ఈ గివెన్ ఆప్షన్స్లో సేమ్ మీనింగ్ని రిలేట్ చేసేలా ఏది ఉంది అని అడుగుతున్నాడు అనమాట. సో ద కమిటీ టెంపర్డ్ ద పెనాల్టీ ఆఫ్టర్ కన్సిడరింగ్ మైగ్రేటింగ్ సర్కమ్స్టాన్సెస్. ఓకే, పెట్టాడు. ఓకే, 5 district gifts are to be given to 3 children. Which of the following statements are true? With no restriction, there are 3/5 equals to 243 possible distributions. ఓకే, ఇది కరెక్ట్ అనమాట. ఓకే, సో ప్రాబిలిటీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఓకే, సో ఇవన్నీ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం స్కిల్ అసెస్మెంట్కి వెళ్ళి నెక్స్ట్ టెక్నికల్. ఓకే, ఎందుకంటే ఇక్కడ సైకోమెట్రిక్ క్వశ్చన్స్ ఇవ్వలేదు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, సేమ్ అవే ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇది మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఓకే, ఇన్ మెకానికల్ డిజైన్ వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ యాడింగ్ ఏ ఫిల్లెట్ అట్ ద జంక్షన్ ఆఫ్ 2 members? ఎగ్జాంపుల్ షాఫ్ట్స్ ఆర్డర్స్. ఓకే, సో ఇట్ ఈస్ యూజ్ టు రెడ్యూస్ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అండ్ స్మూత్ లోడ్ ట్రాన్స్ఫర్. ఇది తెలిసిందే కదా, ఒక బేసిక్ క్వశ్చన్ అండ్ టెక్నికల్ క్వశ్చన్. ఓకే, విచ్ మెటీరియల్ ప్రాపర్టీ primarily indicates stiffness, that is resistance to elastic deformation of a linear elastic material. సో అదేంటంటే స్టిఫ్నెస్ అంటే మోడ్యులస్ ఎలాస్టిసిటీ ఆర్ యంగ్స్ మోడ్యులస్ అని గుర్తుంచుకోవాలి మనం. ఓకే, సో వాట్ డస్ పారామెట్రిక్ మోడలింగ్ ఇన్ క్యాడ్ టిపికలీ అలౌస్ యూ టు డూ? ఓకే, క్యాడ్ క్యామ్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగాడు మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఓకే, ఇట్ డిఫైన్స్ జామెట్రీ using editable parameters and
relations, so change is propagated. Okay, which conventional machining operating primarily uses single point cutting tool, so the turning operation. Okay, which statement best represents the first law of thermodynamics for closed system? So ఏంటంటే ఇది కరెక్ట్గా పెట్టాడు. Energy cannot be created or destroyed. Change the internal energy equals to heat added minus work done. Okay, so ఈక్వేషన్ ఫార్ములా ఇచ్చాడు, డెఫినేషన్ కూడా ఇచ్చాడు. ఓకే, what is the significance of Reynolds number in the fluid mechanics? So that predicts transition between the laminar and turbulent flow regimes. Okay, which engine component converts reciprocating motion of piston into rotary motion? అది crank shaft. Okay, కనెక్టింగ్ రాడ్ పెట్టాడు, బట్ crank shaft. Okay, in MATLAB, so MATLAB నుంచి కూడా క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకే, సో in MATLAB, which command is commonly used to create simple 2D of y versus x graph? ఓకే, సో కమాండ్ ఏంటంటే ప్లాట్ x, y అని ఇస్తే గ్రాఫ్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. ఓకే, ఫర్ a simple supported beam, okay, simple supported beam of length L, okay, with central point load P, where does the maximum bending momentum occurs and what is the magnitude? Okay, సో maximum bending momentum అనేది at mid span. ఓకే, అంటే ఇలా ఎల్ షేప్, సారీ స్మైలీ షేప్లో ఉంటుంది కదా సింప్లీ సపోర్టెడ్ కనుక. ఓకే, మిడ్ స్పాన్లో అవుతుంది. అట్లీస్ట్ అది గుర్తుంచుకొని అతను ప్రాబిలిటీ టూ ఆప్షన్స్ ఇచ్చాడు కదా, ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టున్నా సెట్ అయ్యేది. బట్ అది డెఫినెట్గా ఇదే పెడతాడు, ఎందుకంటే ఇక్కడ PL/2 అనే మైండ్లో ఉంటుంది మనకు అతనికి. ఇది పెట్టే ఛాన్స్ ఉన్నాయి. ఎనివే ఆన్సర్ అయితే PL/4. ఓకే, in a basic CAM post-processor context, which G code is typically used for linear interpolation, straight line motion in a CNC system? G codes కూడా ఇచ్చాడు. ఓకే, సో దట్ ఈస్ G1 కరెక్ట్గానే పెట్టాడు. సో ఇక్కడ MSQs చూసారా, ప్రీవియస్గా మనం చెప్పాం కదా. సో MSQsలో మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ కదా, సో దానికి ఏంటంటే మరి ఇక్కడ గమనించాలి 67% ఇచ్చాడు. ఓకే, సో అది ఎందువల్ల అంటే ఒకవేళ మనం ఒకటి మిస్ చేసినా దాన్ని తగ్గట్టు మనకి ఇక్కడ స్కోర్ అనేది ఇస్తున్నాడు అనమాట. ఓకే, సో ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కామన్లీ ఇన్ఫ్లుయెన్స్ ద ఫ్యాటిక్ లైఫ్ ఆఫ్ ది మెటాలిక్ కాంపోనెంట్? ఓకే, సెలెక్ట్ ఆల్ ద ఆప్షన్స్ కెన్ బి అప్లైడ్. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి, ఇలా ఇచ్చినప్పుడు మల్టిపుల్ MSQs అనమాట. ఓకే, which defect are commonly associated with the metal casting process? సో కాస్టింగ్ ప్రాసెస్ గురించి అడిగాడు. ఓకే, మెకానికల్ డిపార్ట్మెంట్ కనుక ఇక్కడ కూడా MSQనే. ఓకే, పోరోసిటీ, కోల్డ్ షట్, శ్రింకేజ్ క్యావిటీ. ఓకే, సో డీలామినేషన్ ఆఫ్ పెయింట్ ఇస్ నాట్ రైట్ వన్, సో కరెక్ట్గానే పెట్టాడు MSQs. ఓకే, ఇలా MSQs అడుగుతున్నారు. ఆయన MCQ అని ఇచ్చినది MSQ కింద వస్తుంది. ఓకే, సెలెక్ట్ ఆల్ అప్లై అన్నాడు. సో ఫర్ అన్ ఐడియల్ గ్యాస్ అండర్గోయింగ్ అన్ ఐసోథర్మల్ ప్రాసెస్ విచ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ? సో టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్, ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఇస్ 0 ఫర్ ఐడియల్ గ్యాస్. ఓకే, ద ప్రొడక్ట్ PV remains constant because PV equals to MRT కదా, సో T constant and the PV equals to constant అన్నమాట. ఓకే, which practices are advantages of using parametric constraints in CAD modeling? Select all that apply. ఓకే, సో ఇక్కడ కరెక్ట్గానే పెట్టాడు. Maintains the design intent when dimensions are changed, enable automated update of related features, makes design variable easier to generate. Okay, which assumptions are typically required for the classical Bernoulli equation? Okay, Bernoulli equation గురించి అడిగాడు. Between 2 points on streamline. Okay, so ఇది కూడా MSQనే. Flow is steady, flow is inviscid, negligible viscosity. Okay, fluid is incompressible. సో ఇవన్నీ Bernoulli's equation సంబంధించింది. ఓకే, assumptions. ఓకే,
సో చెప్పాను కదా ఇక్కడ టైపింగ్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారని. ఓకే, సో define factor of safety and provide a typical factor of safety range used for static structural components. ఓకే, సో ఇతను రాసిన దానికి అరౌండ్ 50% అలా ఇచ్చాడు. ఓకే, సో సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు 1.5 to 3 ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇవ్వాలి, బట్ ఇక్కడ ఏంటంటే 1 మెన్షన్ చేశాడు. ఓకే, in one sentence state the primary difference between CAD and CAM. ఓకే, CAD and CAM ప్రైమరీ డిఫరెన్సెస్ చెప్పమన్నాడు. ఇక్కడ ఏంటంటే డెఫినేషన్ రాశాడు నాకు తెలిసి. ఓకే, CAD స్టాండ్స్ ఫర్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, CAM స్టాండ్స్ ఫర్ కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటంటే ప్రైమరీ డిఫరెన్స్ అని అడిగాడు అనేసి 30%కి మార్క్స్ ఇచ్చారు. ఓకే, సో టైపింగ్ కదా. Write the continuity equation for incompressible one-dimensional flow between the two sections and state what is implies. Okay, so ఇది రాంగ్. ఓకే, ఇతను ఏదో రాశాడు. ఓకే, calculate the maximum theoretical efficiency of a heat engine operated between the hot reservoir at 500 Kelvin and the cold reservoir at 300 Kelvin expressed as an percentage. ఓకే, జస్ట్ చూసారా ఇక్కడ అది కరెక్ట్గానే రాశాడు కానీ బట్ పర్సంటేజ్ అనేది చోట మర్చిపోయాడు ఉంటున్నాడు. సో 0.4 అనేది రైట్ ఆన్సర్, బట్ పర్సంటేజ్లో అడిగాడనుకో 40% అనేది ఇచ్చుంటే సరిపోదు. బట్ ఇక్కడ స్కోర్ అయితే ఇచ్చాడు, ఎక్కడ దాకా వచ్చాడు కనుక. సో 40% అనేది ఇచ్చాడు. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్గా ఆన్సర్ అనే కాదు, దాన్ని క్యాల్కులేషన్ బేస్ చేసుకొని పర్సంటేజ్ మార్క్స్ అనేది ఇక్కడ ఇస్తున్నాడు. ఓకే, అదైతే గుడ్ అప్రోచ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇలాంటి కొన్ని అవుట్ ఆఫ్ లుక్లో మనం అవుట్ ఆఫ్ ఫోకస్ చేసి మర్చిపోతుంటాం కొన్నిసార్లు, ఇన్ జనరల్ జరిగేది. సో ఇక్కడ బాగానే ఇచ్చాడు, రైట్. సో ఎవరు అసైనింగ్, సో ఇది డిస్క్రిప్టివ్ పార్ట్ అనమాట. సో ఇది అటెంప్ట్ చేయలేదు అనమాట. సో ఇలా టైపింగ్ ఆన్సర్ అనేది ఇస్తున్నాడు. ఓకే, అరౌండ్ 3 to 4 వచ్చాయి కదా మనకి టైపింగ్. సో ఇక్కడ ఆన్సర్ కూడా టైప్ చేయాలి. ఓకే, ఇది కూడా టైపింగ్. సో అలా ఇస్తున్నాడు అనమాట. యువర్ అసైన్డ్ టు డిజైన్ ఏ స్మాల్ cantilever bracket for automotive application using a CAD that will be manufactured by machining. Okay, describe the end-to-end approach you would take covering material section, loading and the safety factors consideration, basic static analysis steps, CAD modeling and constraints, manufacturing consideration, tooling, fixturing, CAM application and validation using simple MATLAB calculation or FEA check అంటే finite element analysis check, outline key decision and checks you would document. ఓకే, సో ఇక్కడ ఏం డిస్క్రైబ్ చేయలేదు అతను. సో మేబీ అవుట్ ఆఫ్ టైం అయి ఉండొచ్చు, ఇది 500 వర్డ్స్లో రాయలేదు. ఓకే, సో డిస్కస్ చేసాం కదా 500 వర్డ్స్లో రాయాలని, అదే పెద్ద టాస్క్. ఓకే, సో ఇలాంటి టైపింగ్ అన్నీ మనం కొంచెం టైం తీసుకొని లాస్ట్లో అటెంప్ట్ చేస్తే బెస్ట్. ఓకే, సో ఇది మనకి టోటల్గా సంబంధించింది. ఓకే, సో చూసాం కదా కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఇతను A2 స్కోర్ చేశాడు. ఓకే, డెఫినెట్గా స్కోర్ అయితే ఉంటుంది అంటే మన పెర్ఫార్మెన్స్ని బట్టి. ఓకే, సో ఇక్కడేమో 56 ఆన్ యావరేజ్. ఇది అరౌండ్ ఎన్ని అటెంప్ట్ చేశాడు, 1 2 3 4 వచ్చి అవుట్ ఆఫ్ 10. ఓకే, ఇక్కడ చూసాం కదా 2 3 4 5 6 7 అంటే ఇక్కడ చెప్పలేము, ఎందుకంటే పర్సంటేజ్లు ఇచ్చాడు కనుక దట్స్ గుడ్ వన్. ఓకే, సో అలా ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. పర్సంటేజ్లు ఇస్తున్నారు కనుక టెన్షన్ పడాల్సిన పని లేదు, అలా అని ఈజీగా కూడా తీసుకోకండి. ఓకే, సో ట్రై యువర్ బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.